నా ప్రాణం తినేస్తుంది అనుకో. మీ అమ్మ గప్పగా చూసేస్తుంది అదే నాకు చూసిందో లేదు కానీ ప్రాణం చేసి నా ప్రాణం తినేస్తుంది అనుకో. ఇడ్లీ తింటుందండి మా మామ. పాపం వయసు అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసారా కాళ్ళు చేతులు పని చేస్తుంది అది. ఇంట్లోనే పాపం అన్నీ రోజుకి ఏదో తినిపిస్తూ ఉంటాం. కానీ మా బాధ రావట్లే చెప్పుకోవడం అండి. ఇంట్లో వాసన వచ్చేస్తుంది. అన్నీ మంచం మీదే వెళ్ళిపోతుంది. అన్నీ 1, 2 అన్నీ మంచం మీదే అలాగే భరిస్తున్నాం. అద్దెగాలలో ఇంటికాలలో అద్దెకి ఉంటే ఉన్నస్తారండి మనకు ఒకరు అయితే ఉన్నవారు ఇంట్లో స్మెల్ వచ్చేస్తుంది సరే అలాగే చూస్తున్నాం. ఇంట్లో అలా బాధ లేకుండా శుభ్రంగా పెనాలు పెట్టి అన్నీ చదివి నీట్గా అన్నీ తినపడి నుంచి వస్తుంది. ఎత్తుకోవడం కూర్చోబెట్టడం. మా పాప తినిపిస్తుంది. మా పాప తినిపిస్తుంది ఇడ్లీ. సరే అలా తినిపిస్తుంది. అన్ని బాధలు అలా తినిపిస్తూ ఉంటుంది. ఇక మా అత్తగారు వాసన ఉంటే అందరూ బాధపడుతున్నారు. వచ్చి చూసి ఇంట్లోకి వచ్చి అందరూ బాధపడుతున్నారు ఎలాగుందా అని. మీరు కనుక చూస్తున్నారు ఇంకోళ్ళు అది చూడలేరని. అన్నీ చూడండి అస్సలు నడవలేదండి ఆవిడ మంచం అలా పడుకుంటుంది. చూసే డైపర్లు బోల్ డబ్బులు అయిపోతున్నాయి. డైపర్లు వీటికే బోల్ డబ్బులు అయిపోతున్నాయి. నేను సంపాదించిన నా జీతం అంతా దానికే అయిపోతుంది. మీరు ఈ వీడియో చూసినట్లనే లైక్ చేయండి దయచేసి. మీరు సపోర్ట్ ఇచ్చినట్టుంటారు నాకు. చూసారు ఎన్ని డైపర్లు తీసుకున్నాం. ఇంకా అలాగే రోజుకి 4 రోజులకి 5 రోజులకి అయిపోతాయండి. పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం 3 పూటలు మార్చాల్సి వస్తుంది డైపర్లకి. వీటికే బోల్ డబ్బులు అయిపోతున్నాయి. మా అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు ఇవన్నీ చూసి. మేము చేస్తామండి ముసలిని వదిలేసుకోలేం కదా. ఇక మా పాప తినిపిస్తుందండి. అలా మా పాప తినిపిస్తుంది ఇడ్లీ. చూసారా దయచేసి మీరు కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందరూ లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఎటువంటి వాళ్ళు ఉంటారు కదా. బాధ ఏంటనేది మీకు తెలుస్తుంది. అర్థం చేసుకొని మీరు వీడియో చూసినట్టు లైక్ చేయండి. మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. తినిపిస్తుంటే తిడుతుంది ఎక్కువ నెమ్మదిగా తింటుంది.